ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్నందుకు. ఫ్రెండ్స్ ఇలానే నేను చేసే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. అది క్లిక్ చేస్తే చాలు నేను ఎటువంటి వీడియో తీసుకొచ్చిన వెంటనే మీ మెయిల్కి వస్తుంది ఫ్రెండ్స్. మీరు ఏ ప్లేస్ నుంచి చూస్తున్నారు అనేది నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియో ఏ టైంలో అప్లోడ్ చేస్తే మీరు చూస్తారు టైమింగ్ కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. మన ఛానల్ నుంచి మీరు ఎటువంటి వీడియోస్ యాక్సెప్ట్ చేస్తున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను ఆ వీడియోస్ అన్ని చేయటానికి ప్రయత్నం చేస్తాను. సో హాయ్ గైస్ ఈరోజు నేను మీకు ఒక బ్యాడ్ న్యూస్ కాదు గుడ్ న్యూసే చెప్పబోతున్నాను. ఎందుకంటే కామన్గా చాలామంది వీడియోస్ కూడా చేసేసారు 4000 అవర్స్ వాచ్ టైమ్ అండ్ 1000 సబ్స్క్రైబర్స్ గురించి. నేను మళ్ళీ అదే వీడియో చేస్తే బాగోదు. కానీ 4000 అవర్స్ వాచ్ టైమ్ అండ్ 1000 సబ్స్క్రైబర్స్ని ఎలా రీచ్ అవ్వాలి అనేది ఈరోజు నేను మీకు క్లారిటీగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికన్నా ముందు నేను ఒక చిన్న సలహా ఇవ్వాలనుకుంటున్నాను. మీరు ఫుల్ టైం యూట్యూబర్ అవ్వాలని మాత్రం దీంట్లో అడుగు పెట్టబాకండి. ఎందుకంటే చాలామంది ఇంటర్ 10th 9th 8thలోనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారు. ఇట్లా స్టార్ట్ చేయాలి ఏదో ఫన్నీగా యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయాలి అనుకుంటే మాత్రం వద్దు, ఆపేసేయండి. ఎందుకంటే దానివల్ల యూస్ కూడా ఉండదు. కానీ యూట్యూబ్లో ఫ్యాషన్గా వీడియోస్ అప్లోడ్ చేసి పాపులర్ అవ్వాలి అనే మైండ్తో రండి. ఆ తర్వాత ఆటోమేటిక్గా మీకు వ్యూస్ వస్తాయి అండ్ సబ్స్క్రైబర్స్ వస్తారు, మనీ కూడా వస్తుంది. అంతేగాని కేవలం మనీ కోసం మాత్రమే యూట్యూబ్లోకి రావాలని మాత్రం ఎప్పుడు అనుకోబాకండి గైస్. ఎందుకంటే యూట్యూబ్ అనేది చాలా కష్టం, అంటే చాలా కష్టం ఇప్పుడున్న రూల్స్ ప్రకారం. కానీ 4000 అవర్స్ వాచ్ టైమ్ని అండ్ 1000 సబ్స్క్రైబర్స్ని 1 ఇయర్లో ఎలా గెయిన్ చేయాలో ఈరోజు మీకు క్లారిటీగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్ ఛానల్స్ అయితే మాత్రం మీరు చాలా కష్టపడాలంటే చాలా కష్టపడకుండా నీట్గా చాలా ఈజీగా పొందాలంటే మాత్రం చాలా ట్రిక్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే వీడియో అనేది క్లారిటీగా నీట్గా చేయండి. అంటే చాలామంది వీడియోస్ చేస్తారు, ఒక ఫోన్ని అంటే స్క్రీన్ రికార్డింగ్లో ఫోన్ ఉంటుంది. ఆ ఫోన్ యూట్యూబ్లో అప్లోడ్ చేసినప్పుడు అటు ఇటు బ్లాక్ వస్తుంది. అలా బ్లాక్ వచ్చినప్పుడు మీ ఎడిటింగ్ స్కిల్స్ కాడే వ్యూవర్స్ అనేవాళ్ళు చూసి పక్కెళ్ళిపోతారు. ఇతని ఎడిటింగ్ స్కిల్ అనేది ఇంతే ఉంది కాబట్టి ఇంకా ఇతను వీడియోలో కంటెంట్ ఏముంటుంది అని పక్కకి వెళ్ళిపోతారు. కానీ మీరు ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీరు చేసే వీడియో క్వాలిటీ ఎక్కువ ఉండాలి, చాలా క్లారిటీగా ఉండాలి, ఎక్కువ అట్రాక్షన్గా ఉండాలి ఆ వీడియో. ఆ తర్వాత చాలామంది 1 నిమిషం చేస్తారు వీడియో, 2 నిమిషాలు చేస్తారు. అలా చేయబాకండి. ఒక్క టాపిక్ తీసుకున్నప్పుడు దాని గురించి క్లారిటీగా నీట్గా అర్థమయ్యేటట్టు చెప్పండి. అండ్ దాంతోపాటు ఆడియో క్వాలిటీ సరిగ్గా ఉండేటట్లు చూసుకోండి. అంటే వేరే వాళ్ళ కంటెంట్ని కాపీ కొట్టకుండా సేమ్ మీకు మీరే ఓన్గా క్రియేట్ చేయని వీడియోని ఆడియో క్వాలిటీ అనేది సూపర్గా ఉండాలి. ఇది టెక్ ఛానల్స్ ఫాలో అవ్వాల్సింది. నెక్స్ట్ వచ్చేసరికి 4000 అవర్స్ వాచ్ టైమ్ని అండ్ 1000 సబ్స్క్రైబర్స్ని ఎలా ఫాస్ట్గా రీచ్ అవ్వాలంటే నేను ఇంకో వే చూపిస్తాను. అదేంటంటే మన ఇండియాలో ఫ్రాంక్ వీడియోస్ చాలా తక్కువ. అంటే ఫ్రాంక్ మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే 1 డేలో 1 or 2 మిలియన్స్ పీపుల్స్ చాలా ఈజీగా సెర్చ్ చేస్తారు ఫ్రాంక్ వీడియోస్ ఇన్ ఇండియా అని. మీరు తెలుగులో ఫ్రాంక్ వీడియోస్ చాలా తక్కువ ఉన్నాయి. మీరు ఫ్రాంక్ వీడియోస్ చేస్తే మాత్రం 100కి 100% ప్రతి ఒక్కరు చూస్తారు. అది ఓన్లీ ఫ్రాంక్ వీడియో, ఏదో ఫ్యాషన్ ఉన్నవాళ్ళు ఫ్రాంక్ వీడియోస్ మీద, అంటే ఎప్పుడు మీరు ఫ్రాంక్ వీడియోస్ చూడకుండా మీరే ఒకసారి ఫ్రాంక్ వీడియో చేసి అప్లోడ్ చేయండి, 100కి 100% సక్సెస్ అవుతారు. ఆ ఫ్రాంక్ వీడియో చేసేది కూడా ఎలా ఉండాలంటే టైమింగ్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే మీరు 2 నిమిషాలు చేస్తే 4000 అవర్స్ వాచ్ టైమ్ని రీచ్ అవ్వడానికి చాలా సమయం పడుతుంది. ఆ టైమింగ్ అనేది ఎక్కువ ఉంటే ఫ్రాంక్ వీడియోకి ఎక్కువసేపు చూస్తారు. అర్థమైంది కదా. ఆ వీడియో కూడా ఎడిటింగ్ అనేది సూపర్గా ఆడియో క్వాలిటీని గుర్తుపెట్టుకుని గైస్, ఆడియో క్వాలిటీని మెయింటైన్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థంబ్నెయిల్లో చాలా లుక్కినెస్గా ఉండాలి. థంబ్నెయిల్ అనేది మీరు చేసే థంబ్నెయిల్ బట్టే వ్యూవర్స్ అనేది చూస్తారు అండ్ క్లిక్ చేస్తారు అండ్ షేర్ చేస్తారు అండ్ లైక్ చేస్తారు. మీరు చేసే థంబ్నెయిల్ మీద ఆధారపడి ఉంటుంది. అలా అని చెప్పి థంబ్నెయిల్లో ఒకలాగా వీడియోలో ఒకలాగా అలా ఉండకూడదు. థంబ్నెయిల్ ఎలా ఉంటే వీడియో కూడా సేమ్ అలాగనే ఉండాలి. మీరు ఫ్రాంక్ వీడియో చేసి దాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేసి ఫేస్బుక్లో
అండ్ వాట్సాప్లో షేర్ చేస్తే ఆటోమేటిక్గా ఆ వీడియో అనేది కంపల్సరీ ప్రతి ఒక్కరు క్లిక్ చేస్తారు. ఎందుకంటే ఫ్రాంక్ వీడియో అంటే ప్రతి ఒక్కరు క్లిక్ చేస్తారు. ఇది ఒక వే. మనం 4000 అవర్స్ వాచ్ టైంని అండ్ 1000 సబ్స్క్రైబర్స్ని రీచ్ అవ్వాలంటే ఇంకో నెక్స్ట్ వే వచ్చేసరికి మీకు రియల్గా షార్ట్ ఫిలిమ్స్ తీయాలి అనే ఆశ అని ఉంటే మాత్రం చాలా ఈజీ అంటే చాలా ఈజీగా రీచ్ అయిపోవచ్చు. ఎందుకంటే షార్ట్ ఫిలిం అంటే మ్యాక్సిమం 30 మినిట్స్ ఉంటుంది. ఒక్క వీడియో వచ్చేసరికి ఆ 30 మినిట్స్ వీడియో ప్రతి ఒక్కరు మ్యాక్సిమం 20 మినిట్స్ అన్నా చూస్తారు ఆ షార్ట్ ఫిలిం ఎలా ఉంది అని. ఆ షార్ట్ ఫిలిం కూడా మీరు ఎలా చేయాలంటే మీ ఎడిటింగ్ స్కిల్స్ మొత్తం అక్కడ చూపిండి. చాలా ఫన్నీగా, చాలా అలా చేయబాకండి. చాలా ప్రొఫెషనాలిటీగా వీడియో అనేది క్రియేట్ చేయండి. ఎందుకంటే ఎడిటింగ్ స్కిల్స్లోనే మీ టాలెంట్ అనేది అక్కడ చూపించాల్సి ఉంటుంది. అక్కడ చూపించే ఆడియో క్వాలిటీ అండ్ వీడియో క్వాలిటీని బట్టే వ్యూవర్ అనే అతను చివరి వరకు చూస్తాడు గైస్. మీరు అలా చూస్తున్న థంబ్నెయిల్ అనేది బాగా చేయండి. ఫేస్బుక్లో అండ్ వాట్సాప్లో, ట్విట్టర్లో షేర్ చేయండి. షేర్ చేస్తాం వల్ల ఎక్కువ మంది వాచ్ చేసే అవకాశం ఉంటుంది. ఇక థర్డ్ వే వచ్చేసరికి గైస్, ఫుడ్స్ అంటే ఫుడ్ అంటే తెలుసు కదా, ఫుడ్ ఐటమ్స్ మీద ఎక్కువ వీడియోస్ వస్తూ ఉంటాయి. అటువంటి వీడియోస్కి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి. ఎందుకంటే మీరు చేసే వీడియోస్ 2 మినిట్స్ 3 మినిట్స్ అసలు చేయబాకండి. చేసే వీడియో చాలా లాంగ్ టైం ఉండేటట్టు చూడండి. ఎక్కువ మంది వాచ్ చేస్తారు. మీరు మాత్రం ఫుడ్ ఐటమ్స్ సంబంధించిన అటువంటి ఛానల్ అయితే మాత్రం ఈజీగా సక్సెస్ అయిపోతారు. ఇది పెద్ద కష్టమేం కాదు. చాలా ఈజీ అంటే చాలా ఈజీగా సక్సెస్ అయిపోతారు. కానీ ఎక్కువ కష్టపడేది ఎవరంటే టెక్ ఛానల్స్ వాళ్ళు. టెక్ ఛానల్లో ఎక్కువ సమయం అంటే మ్యాక్సిమం 2 మినిట్స్ లేదా 3 మినిట్స్ చూస్తారు. అంతకుమించి టెక్ ఛానల్లో ఎంత లాంగ్ టైం ఉన్నా చూడరు. అదే ఒక మూవీ ఆరు షార్ట్ ఫిలిం అండ్ ఇలా ఫ్రాంక్ వీడియోస్, ఫుడ్ ఐటమ్స్, ఇటువంటి వీడియోస్ అయితే ఎక్కువ మంది చూసే అవకాశాలు ఉంటాయి. మీరు మాత్రం ఇలా ట్రై చేశారు అంటే మాత్రం 100కి 100% మీరు సక్సెస్ అవుతారు. గైస్ మళ్ళీ చెబుతున్నానండి, మీకు సక్సెస్ అవ్వాలంటే మీరు చేయవలసింది ఏం లేదు. టైమింగ్ అనేది వీడియో టైమింగ్ ఎక్కువ చూసుకోండి. వీడియో క్వాలిటీ అనేది బాగా మెయింటైన్ చేయండి. వీడియో క్వాలిటీ అండ్ మీ ఎడిటింగ్ స్కిల్స్ మొత్తం ఆ వీడియోలో చూపిండి. యూజర్ అనే అతను ఆ వీడియో చూస్తున్నప్పుడు అలా చూస్తూ వెళ్ళిపోవాలి, మధ్యలో ఆగిపోకూడదు. ఎందుకు మధ్యలో ఆగిపోతాడంటే మీ ఎడిటింగ్ స్కిల్స్ అక్కడ లేనట్లే. ఎందుకంటే మన ఆడియో బ్రేక్ అవుతాం, కానీ అలా ఆడియో బ్రేక్ అయినా కూడా అతను చూడకుండా వెళ్ళిపోతాడు. అప్పుడే ఆ వీడియోని స్కిప్ చేసేస్తాడు, పక్కకు వెళ్ళిపోతాడు. మీరు మాత్రం ఖచ్చితంగా వీడియో నీట్గా చేయండి, ఆడియోని మెయింటైన్ చేయండి, ఆడియో క్వాలిటీ బాగా మెయింటైన్ చేయండి అండ్ థంబ్నెయిల్ని బాగా చేయండి. థంబ్నెయిల్ మీదే ఉంటుంది ఇంప్రెషన్, మొత్తం థంబ్నెయిల్లోనే ఉంటుంది. ఆ థంబ్నెయిల్ని చూసే ప్రతి ఒక్కరు క్లిక్ చేస్తారు. మీరు మాత్రం ఆ థంబ్నెయిల్ని క్లారిటీగా నీట్గా చేయండి. అండ్ తర్వాత యూట్యూబ్ SEO ఆ వీడియోస్ ఎక్కువ పాపులర్ చేయాలి అనుకుంటే మాత్రం నా ఛానల్లోకి వెళ్ళండి. నా ఛానల్లో యూట్యూబ్ SEO వీడియోస్ అనేవి చాలా ఉంటాయి. ఆ వీడియోస్ని చూసినా సరే మీకు యూట్యూబ్ SEO గురించి ఆల్మోస్ట్ మొత్తం క్లారిటీగా నీట్గా కూడా మీకు కూడా అర్థమవుతుంది. SEO గురించి అయితే మీకు ఎటువంటి సందేహం లేదు గైస్. మీరు మాత్రం ఇలా చేస్తారంటే మాత్రం ఖచ్చితంగా 4000 అవర్స్ వాచ్ టైం అండ్ 1000 సబ్స్క్రైబర్స్ని ఈజీగా గెయిన్ చేస్తారు. మీరు మాత్రం ఇలా చేశారంటే మాత్రం గైస్. ఇక ఈ వీడియో మొత్తం చూసి మీలో నిజంగా ఒక హోప్ వస్తుంది. 100కి 100%గా మీలో ఒక హోప్ వస్తుంది. దీంట్లో అయితే ఎటువంటి సందేహం లేదు. మీరు ఏ ఛానల్ క్రియేట్ చేయాలి అనేది మీ చేతిలోనే ఉంటుంది. టెక్ ఛానల్ క్రియేట్ చేస్తే మాత్రం ఇంకా చాలా కష్టపడాలి. మ్యాక్సిమం 3 మంత్స్ మీరు కష్టపడ్డారంటే మాత్రం ఆటోమేటిక్గా గెయిన్ చేస్తారు. అదే ఫుడ్ ఛానల్ అనుకో 1 మంత్ కష్టపడితే చాలు, ఈజీగా గెయిన్ చేస్తారు. అదే షార్ట్ ఫిల్మ్ ఛానల్ అయితే మ్యాక్సిమం 1 మంత్ ఆర్ 2 మంత్స్. ఆ తర్వాత ఇక ఫ్రాంక్ వీడియోస్ అయితే చెప్పక్కల్లా. నిజంగా సుడి తిరిగిందంటే మాత్రం ఒక్క రోజులో కొట్టేసేస్తారు. ఎందుకంటే ఫ్రాంక్ వీడియోస్ ఎక్కువ మంది చూస్తారు కాబట్టి మీరు ఒక్క రోజులో కూడా వాటిని రీచ్ అవుతారు. ఆ 4000 అవర్స్ వాచ్ టైం అండ్ 1000 సబ్స్క్రైబర్స్ మీరు ఈజీగా రీచ్ అవుతారు. ఓకే గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.